Hi dear aspirants. So now మనం vowels part 1 వీడియోలో మనం లైట్ డాట్, థిక్ డాష్ వర్డ్స్ని మనం ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది, పొజిషన్ ఆఫ్ రైటింగ్ అనేది నేర్చుకుందాం. సో టుడే ఈ వీడియోలో మనం లైట్ డాష్ వర్డ్స్ని చూద్దాం. లైట్ డాష్ వర్డ్ స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్ లైట్ డాష్ వోవెల్ ఇండికేట్ చేస్తే లైట్ డాష్ వోవెల్ సౌండ్ ఇండికేట్ చేస్తే ఒక స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్ లైట్ డాష్ ఇండికేట్ చేస్తే ఆ అనే సౌండ్ రిపీట్ చేస్తుందండి. ఆ అది థిక్ డాష్ అయితే ఆ. సో థిక్ డాష్ అయితే ఆ డబ్ల్యూ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది విత్ బేస్ సౌండ్. లైట్ డాష్ అయితే ఓన్లీ ఆ విత్ బేస్ సౌండ్తోనే వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో షడ్, రడ్, మక్, మగ్ ఆ విధంగా మన బేస్ సౌండ్తోని ఓన్లీ ఆ అని వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్లో లైట్ డాష్ని ఇండికేట్ చేయాలి. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటంటే ఎబోవ్ ది లైన్. సో ఫస్ట్ ప్లేస్ పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఎబోవ్ ది లైన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. షడ్, ఎస్హెచ్ఓడి, షడ్. ఇష్, డి, ఇష్కి ఫస్ట్ ప్లేస్ ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది షడ్. రడ్, ఆర్ డి, రడ్. మక్, ఎంకే, మక్. ఆన్ సౌండ్ విత్ బేస్ సౌండ్తో వచ్చింది అంటే ఫస్ట్ ప్లేస్ మనం లైట్ డాష్ ఇండికేట్ చేయాలి. ఆ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. సో స్ట్రోక్కి సెకండ్ ప్లేస్ లైట్ డాష్ వీడియో ఇండికేట్ చేస్తే సెకండ్ ప్లేస్ లైట్ డాష్ రిప్రజెంట్ చేస్తే యు అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. యు అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటంటే ఆన్ ది లైన్. సో పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఆన్ ది లైన్. లైన్ టచ్ చేసి రాయాలి. సో ఫస్ట్ ప్లేస్ అన్నప్పుడు ఏం చేసినాం, ఎబోవ్ ది లైన్ రాసినాం. సెకండ్ ప్లేస్ లైట్ డాష్ రిప్రజెంటెడ్ యూ సౌండ్. సో ఏ విధంగా వస్తుందంటే ప్రొనౌన్స్ చేయండి. సో లంచ్, లంచ్, లంగ్, రంగ్, టచ్, మనీ. సో ఈ విధంగా లైట్ డాష్లో మీరు పలికేటప్పుడు యూ సౌండ్ ఎట్లా విధంగా అంటే యూ అనే సౌండ్ వస్తుందండి. మీకు ఆ అనుకుంటారు, ఆ కాదు. సో యూ అనే సౌండ్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అది మీరు అబ్జర్వ్ చేయండి. సో ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు లంచ్, లన్, లన్ యూ అనే సౌండ్ వస్తుంది. లంగ్, రంగ్ యూ అనే సౌండ్ వచ్చినప్పుడు సెకండ్ ప్లేస్ లైట్ డాష్ ఆన్ ది లైన్ రాయండి. సో ఎగ్జాంపుల్స్ లంగ్, ఎల్, ఇంగ్, లంగ్. ఆర్, ఇంగ్, రంగ్. టచ్, టీ, చే, టచ్. డి, ఎం, డమ్. సో ఈ విధంగా సెకండ్ ప్లేస్ లైట్ డాష్ రిప్రజెంటెడ్ యూ సౌండ్ అండి. సో నెక్స్ట్ స్ట్రోక్కి థర్డ్ ప్లేస్ ఇది ఇండికేట్ చేసినట్టయితే థర్డ్ ప్లేస్ లైట్ డాష్ ఇండికేట్ చేస్తే థర్డ్ ప్లేస్ లైట్ డాష్ ఊ అనే సౌండ్ రిప్రజెంట్ చేస్తుందండి. ఊ. థర్డ్ ప్లేస్ థిక్ డాష్ వచ్చేసరికి ఊ. థర్డ్ ప్లేస్ లైట్ డాష్ ఊ. పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఏంటి, త్రూ ది లైన్. సో త్రూ ది లైన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఊ, బుక్. సో బికే, బుక్. మీకు ఆల్రెడీ తెలుసు థర్డ్ ప్లేస్ ఇంటర్వెనింగ్ వోవెల్ సౌండ్ ప్లేస్డ్ ఆన్ నెక్స్ట్ స్ట్రోక్కి ఇండికేట్ చేస్తాం. మనం థర్డ్ ప్లేస్ ఏం చేస్తున్నాం, ఇంటర్వెనింగ్ థర్డ్ ప్లేస్ వోవెల్ నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసిడింగ్లో థర్డ్ ప్లేస్ ఇండికేట్ చేస్తున్నట్టు. బుక్ అని అనుకోండి ఈ విధంగా బీకే రాసి కేకి ప్రిసిడింగ్లో థర్డ్ ప్లేస్ ఇండికేట్ చేయాలి. చిల్, చే, ఎల్, చిల్. కిల్, కేఎల్, కిల్. ఈ విధంగా మనం ఇంటర్వెనింగ్ థర్డ్ ప్లేస్ వోవెల్ ప్లేస్డ్ ఆన్ నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసిడింగ్ సైడ్లో థర్డ్ ప్లేస్ని ఇండికేట్ చేస్తామండి. సో బుక్, లుక్. సో ఎల్, కే, లుక్. టిక్, టీ, కే, టిక్. షిక్, ఇష్, కే, షిక్. సో ఫస్ట్ ప్లేస్ లైట్ డాష్ రిప్రజెంటెడ్ ఆ. సెకండ్ ప్లేస్ యు. థర్డ్ ప్లేస్ ఊ. సో థిక్ డాష్ ఓవెల్ అయితే ఆ. సెకండ్ ప్లేస్ ఓ. థర్డ్ ప్లేస్ ఊ.
సో ఈ విధంగా ఉంటుంది. లైట్ డాష్ అయితే మనకు ఆ యు పు. సో ఈ సౌండ్స్ని బై హార్ట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేసి పొజిషన్ ఆఫ్ రైటింగ్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి రాయాలండి. సో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే అబౌవ్ ది లైన్, సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్, థర్డ్ ప్లేస్ త్రూ ది లైన్. ఫస్ట్ మనకి ఇనిషియల్ స్టార్టింగ్లో ఏదైతే స్ట్రోక్ ఉందో ఆ స్ట్రోక్కి ఏవైతే ఓవల్ సౌండ్ వచ్చిందో ఫస్ట్ ఓవల్ సౌండ్ బేస్లో మనం పొజిషన్ ఆఫ్ రైటింగ్ అనేది రాస్తాం. సో ఈ విధంగా మనకు 4 ఓవల్స్ ఎన్ని ఉన్నాయి. సో ఈ విధంగా మనం సౌండ్స్ రిపీట్ చేసి పొజిషన్ ఆఫ్ రైటింగ్ నేర్చుకున్నారు మీరు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందుకు సంబంధించి ఎగ్జాంపుల్స్తో పాటు మీకు ఒక ఎక్సర్సైజ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి షార్ట్ హ్యాండ్లో రాయడానికి మీకు ఇంగ్లీష్లో రాస్తున్నాను, అవి మీరు షార్ట్ హ్యాండ్లో ట్రాన్స్లేట్ చేయండి. సో వీలైతే నేను కూడా షార్ట్ హ్యాండ్ ట్రై చేస్తాను, అంటే దట్స్ మీన్ మీకు కీ పేపర్ కోసం రాయడానికి ట్రై చేస్తాను. కొందరు లేదు మాకు పర్ఫెక్ట్ అర్థమైంది అనుకుంటే మాత్రం మీరే వీడియోని పాజ్ చేసేసి మీరు ఇంగ్లీష్లో రాసుకొని మీరు షార్ట్ హ్యాండ్ రాయండి. లేదంటే నేను కూడా మీకు ఇక్కడ అవుట్లైన్స్ కూడా రాసిస్తాను. సో డియర్ స్టూడెంట్స్, సో లెట్స్ సీ మనకు ఓవర్కి సంబంధించి ఎక్సర్సైజ్ అండి. సో మీరు షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే ఎవ్రీ లెసన్ మీ దగ్గర గిట్ట పిట్మ్యాన్ బుక్ ఉందనుకోండి, ఎక్సర్సైజ్ 3 చెప్పాను అనుకోండి ప్రజెంట్. సో ఎక్సర్సైజ్ 3 రీడ్ 2 times, రీడ్ 2 or 3 times, కాపీ ఉన్నట్టు అక్కడ షార్ట్ అండ్ అవుట్లైన్స్ని కాపీ 2 or 3 times చేయాలి. ట్రాన్స్క్రిప్షన్, సో ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్ టు షార్ట్ హ్యాండ్ టు ఇంగ్లీష్. సో 2 times 2 or 3 times ప్రాక్టీస్ చేయండి. ఈ 3 స్టెప్స్ని ఫాలో అయితే మీకు షార్ట్ హ్యాండ్ అనేది ఈజీగా వస్తుందండి. ఆర్ఎల్స్ మీకు షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థమైనప్పటికీ మీరు స్పీడ్ని అందుకోలేరు, స్పీడ్లో రాయలేరు మీరు. సో ఎంత ఎక్కువ అయితే మీరు 2-3 times కాకుండా మీరు ఎంత ఎక్కువ టైం అయితే ఇంకా అన్ని సార్లు రాయడానికి ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. మన వర్డ్స్ సంబంధించి కొన్ని వర్డ్స్ని మీకు షార్ట్ హ్యాండ్లో ఏ విధంగా రాయాలని చూపిస్తున్నాను. సపోజ్ సో ఓవెల్స్ మనకు అర్థమైనాయి కదండి. సో డాట్ ఓవెల్స్, లైట్ డాట్, థిక్ డాట్, ఆ, ఏ, ఈ. సో డాష్ ఓవెల్స్ ఆ, ఓ, యు, ఊ, ఊ. సో ఈ విధంగా మనకు ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ప్లేస్ ఏంటండి అబౌవ్ ది లైన్, సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్, థర్డ్ ప్లేస్ త్రూ ది లైన్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో నెక్స్ట్ సపోజ్ పే అని ఉందనుకోండి, పే ఏ విధంగా రాయాలి. సో పి ఏ అనే సౌండ్, పి ఫాలోడ్ బై ఏ సౌండ్ అయింది కాబట్టి సో పి ఏ అనే సౌండ్ అంటే సెకండ్ ప్లేస్ ఫాలోయింగ్ అయింది కాబట్టి సో పిని ఆన్ ది లైన్ తీసుకొచ్చి ఫాలోయింగ్ సైడ్ పీకి సెకండ్ ప్లేస్లో థిక్ డాట్ ఇండికేట్ చేస్తే పే అవుతుందండి. నెక్స్ట్ పేడ్, సో పి డి పేడ్. నెక్స్ట్ ఈట్, ఈట్ అంటే ఈ అంటే థర్డ్ ప్లేస్ త్రూ ది లైన్ కాబట్టి సో ఈట్ టీకి ముందు థర్డ్ ప్లేస్లో ఈ వచ్చింది కాబట్టి టీకి ముందు థర్డ్ ప్లేస్లో ఈట థిక్ డాట్ ఇండికేట్ చేస్తే ఈట్ అవుతుందండి. నెక్స్ట్ సే అనుకోండి, సే. సో ఎస్ స్ట్రోక్కి ఏ అనేది ఫాలోయింగ్ అయింది కాబట్టి ఇది ప్రిసీడింగ్ సైడ్, ఇది ఫాలోయింగ్ సైడ్ కాబట్టి ఫాలోయింగ్ ఏ అంటే సెకండ్ ప్లేస్ కాబట్టి సో సే. ఎస్సే, సో ఎస్సే, ఎస్సే. సో ఎస్సే అంటే ఏ లైట్ డాట్ సే, ఎస్సే. ఆ విధంగా రాయాలి. సో ముందు ప్రిసీడింగ్లో ఓవెల్ ఉంది, ఫాలోయింగ్లో కూడా ఓవెల్ ఉంది. సో ప్రిసీడింగ్ ఫాలోయింగ్ ఇప్పుడు రెండు వచ్చినప్పుడు ఓవెల్స్ మనం ఏ విధంగా రాయాలంటే సో సపోజ్ ఇటలీ అని ఉందనుకోండి, ఇటలీ. సో ఏమేమి స్ట్రోక్స్ ఉన్నాయండి ఇటలీలో, టిఎల్. సో ఫస్ట్ ఓవెల్ సౌండ్ ఏమొచ్చింది ఈ, టీకి ఈ ఉంది, ఆ ఉంది. ఆ రెండిట్లో ఓవెల్ సౌండ్ ఫస్ట్ ఏముంది ఈ. సో ఈ బేస్డ్ ఆన్ ఈ మనం త్రూ ది లైన్ రాయాలి. సో ఇటలీ, సో టిఎల్ రాసేసినాం త్రూ ది లైన్. సో టీకి ముందు ఈ ఉంది కాబట్టి ఈ, టీ తర్వాత కూడా ఆ సౌండ్ వచ్చింది ఈ, టా, డి. సో ఈ విధంగా మనకు ఒక స్ట్రోక్కి ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్ రెండు ఓవెల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఓవెల్ ఏదైతే ఉందో స్ట్రోక్కి బేస్డ్ ఆన్ దట్ ఓవెల్ మనం పొజిషన్ ఆఫ్ రైటింగ్ తీసుకోవాలండి. సో నెక్స్ట్ ఎస్సే, ఎస్సే అంటే ఏ లైట్ డాట్, ఏ థిక్ డాట్, సో ఎస్సే. ఆ విధంగా
escape. So escape, escape. సో నెక్స్ట్ రో అంటే ఆంధ్రలైన్ కాబట్టి సో అఫడార్ ఓ సౌండ్ కాబట్టి ఓ సౌండ్ అంటే సెకండ్ ప్లేస్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, అబౌవ్ ది లైన్, ఆన్ ది లైన్, త్రూ ది లైన్. సో ఏ అనే సౌండ్ ఎక్కడ వచ్చిందండి? రో అనే సౌండ్ సెకండ్ ప్లేస్ ఫాలోయింగ్ కాబట్టి సెకండ్ ప్లేస్ థిక్ డాష్ ఇండికేట్ చేస్తే రో అవుతుందండి. సో నెక్స్ట్ రోడ్, రోడ్. సో నెక్స్ట్ నేమ్లో ఏమేమి స్ట్రోక్స్ ఉన్నాయండి? NM. సో NM ఏ ఫాలోయింగ్ కాబట్టి ఆన్ ది లైన్ రాయాలి. ఎన్కి సెకండ్ ప్లేస్ థిక్ డాట్ NM. సో నేమ్లీ. సో నేమ్లీలో NML. సో NML. సో ఎన్కి నేమ్లీ. సో ఈ విధంగా మనకు మీరు నంబర్ ఆఫ్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఈ ఓవెల్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఆ ఓవెల్ సౌండ్స్ని బైహార్ట్ చేసి పొజిషన్ ఆఫ్ రైటింగ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అండ్ ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్ కూడా మీరు పర్ఫెక్ట్ ఉండాలండి. స్ట్రోక్కి ఈ స్ట్రోక్కి ప్రిసీడింగ్ సైడ్ ఎక్కడ ఉంది? ఫాలోయింగ్ సైడ్ ఉంది. స్ట్రోక్కి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది ప్రిసీడింగ్, రైట్ సైడ్ ఉంటే ఫాలోయింగ్. సో స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. స్ట్రోక్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ బిగినింగ్ స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్, మిడిల్లో సెకండ్ ప్లేస్, ఎండ్ పాయింట్ థర్డ్ ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ప్రిసీడింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్ ఉంటే ఫాలోయింగ్ సైడ్ కూడా ఫస్ట్ ప్లేసే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఓవెల్ చాప్టర్ని కంప్లీట్ చేసినాం. సో మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ సౌండ్స్ మీరు ఏ వర్డ్ అయినా వాడండి, మీకు ఇందులో ఉన్న ఓవెల్ సౌండ్సే వస్తాయి మ్యాక్సిమం. తర్వాత కొన్ని సౌండ్ ఎగ్జామ్షన్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్కి, తర్వాత అవి ముందు వస్తాయి మనకు. సో ఈ విధంగా ఓవెల్ చాప్టర్ అనేది చాలా ఎసెన్షియల్ ఫర్ స్టెనోగ్రఫీలో మనకు షార్ట్ అండ్ కోర్స్లో. సో మీకు మీ దగ్గర పిట్మెన్ షార్ట్ అండ్ బుక్ ఉంటే మనకు ఓవెల్ చాప్టర్ సంబంధించింది ఎక్సర్సైజ్ 5, 6, 7 ఈ 3 ఓవెల్ సౌండ్కు 8, 9, 10 ఆల్సో 10 వరకు మనకు బేసిక్ మొత్తం 6 చాప్టర్స్ మనకు పూర్తిగా ఓవెల్ సౌండ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ విధంగా మీ దగ్గర పిట్మెన్ బుక్ ఉంటే మ్యాక్సిమం ఈ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్ వస్తే ప్రతి ఎక్సర్సైజ్ కూడా మీరు చేయగలుగుతారండి. సో థ్యాంక్ యూ. సో ఈ మీకు పార్ట్ స్టెనో క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు లేటెస్ట్ స్టెనోగ్రాఫ్కి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించి డిక్టేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. సో అదేవిధంగా ఇలాంటి మనకు యూట్యూబ్లో పిట్మెన్ షార్ట్ అండ్ బేసిక్ సంబంధించి కూడా వీడియో క్లాసెస్ కూడా మీకు మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ విధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.